జై శ్రీకృష్ణ డియర్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. వైష్ణవి అనే ఒక యూట్యూబర్ 8 నెలల క్రితము ప్రేమ వివాహం చేసుకుంది. పాపం 4 నెలల గర్భవతి, ప్రెగ్నెంట్. ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త 8 నెలలు తిరగకుండానే చంపిపడేశాడు. ఆ అమ్మాయి పాపము యూట్యూబ్లో రీల్స్ అవి చేసుకుంటూ ఉంటుంది. భర్త ఒక హాస్పిటల్లో ఒక కాంట్రాక్ట్ వర్కర్. ఎందుకు వీడియోస్ చేసుకుంటుంది? ఏదో భర్త పైన ఆధారపడకుండా తనదేదో చిన్న జాబ్ కాబట్టి తన పాకెట్ మనీ తను సంపాదించుకోవచ్చులే అని. పాపం చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కూడా యూట్యూబ్లో రీల్స్ అవి చేసుకునే కారణం అదే. ఏదో పాకెట్ మనీకి వస్తాయి, జరిగిపోతుందని. అందులో తప్పేమీ లేదు. ఏమో వాళ్ళకి తెలిసిన విద్య వాడు చేసుకుంటున్నారు, అందులో తప్పేముంది? సరే, ఆ అమ్మాయి చక్కగా ప్రేమ వివాహం చేసుకుంది. భర్త కూడా హిందువే, ఆ అమ్మాయి కూడా హిందువే. 4 నెలల గర్భవతి, పెళ్ళయి 8 నెలలు అయిందంతే. భర్త చంపేశాడు, దారుణంగా చంపిపడేశాడు. ఈ మోనాలిసా అనే పూసలమ్ముకునే అమ్మాయిని మన కుంభమేళాలో చూసి మన మీడియా వాళ్ళు రాత్రికి రాత్రి హీరోయిన్ని స్టార్ని చేసేసారే. ఆ అమ్మాయి స్టార్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్లో అవన్నీ చుట్టం మొదలెట్టి అందులో ఒక అబ్బాయి, ముస్లిమ్స్ అబ్బాయి నచ్చితే లవ్ మ్యారేజ్ చేసేసుకుంది పారిపోయి వెళ్ళి. ఇంకా చేసుకుంది అంతా, ఇంకా పోలేదు. ఆ అమ్మాయి బతికి బాగానే ఉంది. మన వాళ్ళందరూ మొదలెట్టేస్తారు, లవ్ జిహాదీ జరిగింది, ఇంకా ఆ అమ్మాయిని ముక్కలు చేసేస్తారు, చంపేస్తారు, నరికేస్తారు, ఆ అమ్మాయి జీవితం అయిపోయింది, వల వేశారు, మన మోనాలిసాని గద్దలు తనుకుపోయాయి, గుంటనక్కలు తోడేళ్ళు తనుకుపోయాయి, ఇట్లాగ ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేశారు కదా. దీని గురించి ఏం మాట్లాడతారు? నేను ఇక్కడ ఎవరిని వెనకేసుకురావట్లేదు, ఎవరు మంచివాళ్ళు లేదంటే ఎవరు చెడ్డవాళ్ళని చెప్పడం లేదు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించడానికి ఎన్నుకోవాల్సిన దారి ఇది కాదు. తప్పు ఎవరు చేసినా సరే ఈ విధానం తప్పు అని చెప్పగలగాలి గట్టిగా. అంతే తప్పించి వేరే మతం వాళ్ళైతే గొంతెత్తి గట్టిగా గోల చేసి ఇంకా అక్కడ ఏం జరగకపోయినా సరే, మన మతం వాడు మన పిల్లని చంపేస్తే మాత్రం పెద్దగా పట్టించుకోకుండా అదేం విషయం కాదన్నట్టు. అమ్మాయి ప్రాణం పోలేదా? 4 నెలల గర్భవతిని లేకుండా కట్టుకున్న భార్యను చంపేసిన వాడు కూడా హిందువే. నేను ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ దాని గురించి మాట్లాడలేదు. కేవలం నైతిక విలువలతో కూడిన సమాజం గురించి మాత్రమే నేను ఈ ఛానల్లో మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి. మరలా మొదలెట్టేస్తాయి కొన్ని కులగజ్జి కుక్కలు, కొన్ని ఉన్మాదపు గుంట నక్కలు. ఈమె ముస్లిమ్స్కి సపోర్ట్, ఎవ్వరికి ఇక్కడ సపోర్ట్ కాదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నైతిక విలువల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. మన ఈ మధ్య ఒక వ్యక్తి ఒక 2 years బ్యాక్ అనుకుంటా, తిరుపతిలో, పరమ పవిత్రమైన క్షేత్రం తిరుపతిలో తన భార్యని ముక్కలుగా నరికి సూట్ కేసులో ట్రాలీలో పెట్టుకొని లిఫ్ట్ దిగి తీసుకుపోతున్నాడు పారడానికి. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ దాంట్లో నమోదైంది, అదంతా రికార్డ్ అయింది. మరి చంపిన వాడెవడో, భార్యని ముక్కలుగా చంపిన వాడెవడో మనోడు కాదా? అంటే మనోడు చంపితే పర్వాలేదు, పక్కనోడు చంపితే జిహాదీయ. సమాజంలో నైతిక విలువలు చాలా అవసరం. అది లేకపోతే సమాజం మొత్తం దెబ్బతింటుంది. మన హిందువులు దెబ్బతింటారు, ఇతర మతస్థులు దెబ్బతింటారు, మొత్తం సమాజం అంతా కూడా దూషితం అయిపోతుంది, స్పాయిల్ అయిపోతుంది. అది కదా మనం మాట్లాడాలి. అంటే మన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా సరే మనం మాట్లాడకూడదు, అదేం పెద్ద విషయం కాదు. ప్రాణాలు పోయినా ముక్కలు అయిపోయినా పెద్ద విషయం కాదు. పక్క రోడ్డుని పెళ్లి చేసుకుంటే మాత్రం అదేదో పెద్ద విషయమా? దీనే ఉన్మాదం అంటారు. అసలు ఏం చెప్పాలి అంటే, తొరకోడుతో లేచిపోవడం తప్పు అని కాదు నేర్పాల్సింది ఆడపిల్లలకి. అసలు లేచిపోవడమే తప్పని నేర్పాలి. అర్థమవుతుందా? లేచిపోవడం అనే కాన్సెప్ట్ 100% తప్పు. చేయకూడదు ఆడపిల్లలు అలాగా. లేచిపోవడం ఏంటి? లేచిపోతారా? తప్పు కదా. కన్న తల్లిదండ్రులకు చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేసి, ఎవడో పరిచయం అయితే ఆ పరిచయమైన వాడు హిందువే అయినా, బంధువుల అబ్బాయి అయినా సరే, మన బంధువులే అయినా, బావ వరుస అయినా సరే లేచిపోవడం తప్పు. ఆ విధమైన పెళ్ళిళ్ళు తప్పు. అది మనం నేర్పాలి సమాజానికి. ఆడపిల్లలకి నేర్పాల్సింది అది. వేరే మతస్థుడితో పారిపోవద్దు కాదు, ఈ మతంలో వాడితో కూడా తల్లిదండ్రుల కళల్లో కారం చల్లి పారిపోవడం తప్పు. ఇది నేర్పండి ఆడపిల్లలకి. మనవాడు మన పిల్లల్ని చంపినా అది అడగండి, ఇంకా గట్టిగా అడగాల. పక్కనవాడు చంపితే 1 బీకండి, మనవాడే చంపితే 4 బీకండి. అదే కరెక్ట్ విధానం. మన ఇల్లు కూడా చక్కబెట్టుకోవాలి కదండి. మన ఇల్లు మనం క్లీన్ చేసుకోకుండా 24 గంటల పక్కిళ్ళలో దుమ్ముంది అని చెప్తూ ఉంటే మన ఇల్లు ఎవరు క్లీన్ చేస్తారు? ఈ మాటలు మాట్లాడే వాళ్ళు హిందూ ద్వేషుల.
అరే సమాజం సంస్కరించబడాలి, నైతిక విలువలు చాలా అవసరం అని చెప్పేవాళ్ళు దేశద్రోహుల అంటే అనుకోనివ్వండి. కులగజ్జి కుక్కలు ఉన్మాదులు ఇలాగే మాట్లాడతారు. అది నేను ఎప్పుడూ కేర్ చేయను. నేను ఆడపిల్లల విషయంగా ఇక్కడ మాట్లాడుతున్నా. ఆడపిల్లలు వేరే మతస్థులతో పారిపోతేనే ప్రాబ్లమ్స్ రావు. మన మతస్థులతో పారిపోయినా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే మతస్థులతో పారిపోకండి, వేరే మతస్థులతో పారిపోతే లవ్ జిహాదీ అది కాదు. మన మతస్థులతో కూడా పారిపోకూడదు. అంతే. ఎందుకు పారిపోవాలి? ఈరోజు ఈ అమ్మాయిని, వైష్ణవిని ఎవరు చంపారు? ఏం పోయి సైబిల్ పిల్లాడిని చేసుకుందా, క్రిస్టియన్ పిల్లాడిని చేసుకుందా, వేరే దేశం వాడిని చేసుకుందా? మనవాడినే చేసుకుంది. మన హిందూ అబ్బాయినే లవ్ మ్యారేజ్ చేసుకుంది. పేరు హరిబాబు. 4 నెలల గర్భవతిని కర్కశంగా చంపి పడేశాడు వాడు. దీనేమంటారు? తెల్లారు లెగిస్తే న్యూస్ పేపర్లో ఎంతోమంది పెళ్లి చేసుకొని కట్నం వేధింపులని కొందరిని, లేకపోతే ఆడపిల్ల పుట్టింది మగపిల్లాడు పుట్టలేదని వివక్షతోటి కొందరిని భార్యలను చంపడం, లేదంటే చెప్పిన మాట వినడం లేదనో, లేదంటే నా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నానో, ఏవేవో కారణాలతోటి కట్నాలు సరిపోలేదనో గొడవలు వేసుకొనో ప్రతి చిన్న విషయాలకి భార్యలను చంపేవాళ్ళు హిందూ సమాజంలో ఎక్కువైపోతున్నారు. కాబట్టి నైతిక విలువల పరిరక్షణ కోసం కృషి చేయాలి. నైతిక విలువలు ఒక మనిషికి నేర్పుతాయి, సంస్కరిస్తాయి. ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, సాటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి. నైతిక విలువలు సమాజాన్ని సంస్కరిస్తాయి, ఒక మనిషిని సంస్కరిస్తాయి. తనను నమ్మి వచ్చిన తన భార్యను ఎలా చూసుకోవాలి, తనను నమ్మి తన మెడలో తాళి కట్టిన భర్తను ఏ విధంగా చూసుకోవాలి, మోసం చేయకుండా నిజాయితీగా ఎలా బ్రతకాలి. చిన్న చిన్న కోపతాపాలు, అరుపులు, కేకలు సహజం. ఆ టైంలో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పెద్దగా పట్టించుకోకుండా కంట్రోల్ చేసుకుని మళ్ళీ ఎలా కలిసిపోవాలి. ఇలాంటి విషయాలు కదా సమాజానికి అవసరమైనవి. అవి వదిలేసి మోనాలిసా బారిపోతే మాత్రం లవ్ జిహాదీ అని గోల. ఈరోజు మన ఆడపిల్ల మనవాడి చేతిలోనే కర్కశంగా గర్భవతిగా ఉండి చంపబడితే మాత్రము ఏదో కోపం మీద జరిగింది, ఏదో ఆవేశంతో జరిగింది, లేదంటే వాడు మంచోడు కాదు. ఇంకొకటి చేస్తే మతమే మంచిది కాదు, మనోడు చేస్తే వాడు వరకే మంచోడు కాదు. ఏంటండి ఇది? భగవద్గీత అలా చెప్పడం లేదే. వీటన్నిటికీ కారణము రాగద్వేషాలు. ఇది నాది అనుకోవటం, అది వేరేది అనుకోవటం, నాది ఏదో నాకు గొప్పది అనుకోవడం, ఇంకోటి ఏదో గొప్పది కాదు అనుకోవడం, ఇంకోటి ఏదో నాకు నచ్చలేదు కాబట్టి అది లేకుండా చేయాలి అనుకోవడం, నాకు నచ్చింది పర్మనెంట్గా నాతోటి ఉంచుకొని దాన్ని అనుభవించి సుఖపడాలి అనుకోవడం. రాగద్వేషాలు కారణం కాదంటారా? సమాజం పాడైపోవడానికి కారణమే అది కాదంటారా? ఇది ఆలోచించకుండా మోనాలిసా వాడెవడితో పోతేనేమో లవ్ జిహాదీ అని గోల, ఈరోజు మన పిల్ల మనవాడి చేతిలో చనిపోతేనేమో నోరెత్తరా? తెల్లారు లెగిస్తే మన హిందువుల కుటుంబాల్లో మన ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని కట్నం వేధింపులని, ఆడపిల్లలు పుట్టారు మగపిల్లలు వారసులు పుట్టలేదని, లేకపోతే నాకు అనుకూలమైన భార్య కాదని, లేకపోతే ఏదో నా అక్రమ సంబంధాలకు అడ్డొస్తుందని, ఎన్నో రకాల కారణాలతోటి కర్కశంగా క్రూరత్వంతో భార్యలను చంపుతున్న ఉదంతాలు, ప్రేమించిన ఆడపిల్లలను చంపుతున్న ఉదంతాలు, ఇంకా చెప్పాలనుకుంటే భార్యలు భర్తలను చంపుతున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఆ ఉదంతాలు కూడా వస్తూ ఉంటే వీటిని సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీటి తగ్గ మోరల్ వీడియోస్ రావాలి, సమాజంలో సంస్కరణలు తెచ్చే విధంగా, మార్పు తీసుకొచ్చే విధంగా. అది వదిలేసి మన ఉన్మాదంతో చేసే పని ఏంటంటే పక్క మతం వాడిని చేసుకుంటే గోల చేసేయడం, మన మతంలో వాడు మనల్ని చంపేస్తే మాత్రం నోరెత్తకుండా ఉండడం. ఎవరిని మోసం చేయడానికి? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఏ మతం గురించి మాట్లాడటం లేదు, ఏ మతాన్ని ఇక్కడ తక్కువ చేయట్లేదు, ఏ మతం గొప్పదని చెప్పడం లేదు. నేను కేవలం సమాజం గురించి, నైతిక విలువల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఆడపిల్లల జీవితాల గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నా, నేను ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. ఆడపిల్లల జీవితాల గురించి. ఆడపిల్లలు లేచిపోవడం పక్క మతస్థులతో కాదు, మన మతంలో కుర్రాడితో కూడా లేచిపోకూడదు, తప్పది. సొంత బంధువుల పిల్లాడితో కూడా లేచిపోకూడదు, తల్లిదండ్రులకు చెప్పకుండా, పెద్దవాళ్ళకి తెలియకుండా. ఎవరో ఉంటారు కదా పేరెంట్స్ లేకపోతే గార్డియన్స్, ఎవరికి తెలియకుండా ఇలాంటి అనైతికమైన చర్యలు చేయడం తప్పు. ఎవరు చేసినా తప్పే. రెండవ విషయము, ఆడపిల్లలు కాస్త స్ట్రాంగ్గా ఉండాలి. మొగుడి చేత చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడానికి ఆ జీవితం? స్ట్రాంగ్గా ఉండాలి ఆడపిల్లలు. చదువుకుంటున్నారు, ఎంతసేపునా ఏదో చదువుకుంటున్నాము,
ఇదో ఇంత శాలరీ, జాబ్ చేస్తున్నాము, డబ్బులు వస్తున్నాయి, పర్లేదు, ఇబ్బంది లేదు, మన ఖర్చులకు గడుస్తుంది, అదేనా జీవితం? ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉండాలి ఆడపిల్లలకి. స్ట్రాంగ్గా ఉండాలి, ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, స్వాభిమానంతో ఉండాలి, ఆత్మాభిమానంతో ఉండాలి. భర్త అనేవాడు కూడా తేడాగా వ్యవహరిస్తున్నప్పుడు ఒక కన్ను వేసి దూరంగా జాగ్రత్తగా ఉండాలి. భర్త అయినంత మాత్రం కళ్ళు మూసుకుని నమ్మక్కర్లేదు. భర్తలే గొంతులు కోసేస్తున్నారు, భర్తలే చంపేస్తున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఏదో భర్త కదా కంప్లీట్గా గుడ్డిగా నమ్మేద్దామని అనుకోకండి. పాతకాలపు బూజుపట్టిపోయిన ఆలోచనలో నుండి బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. పాత రోజుల్లో కూడా భార్యలను ఇలా చంపలేదు ఎవరికి కూడా, ఈ రోజుల్లో చంపుతున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భర్తల విషయంలో కూడా ఒక కన్నేసి జాగ్రత్తగా ఉండాలి. మరలా మగవాళ్ళకి చెప్పట్లేదు అనుకోవద్దు. భార్య దారి తప్పి ప్రవర్తిస్తుంది అని సందేహం వచ్చినప్పుడు భర్తలు కూడా భార్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా లేడీస్ కూడా తక్కువేం కాదు, భర్తలను చంపేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండడము, జాగ్రత్తలు తీసుకోవడము, స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండడము, ఇలాంటి విషయాలు ఏదైనా డౌట్ వస్తే పెద్దవాళ్ళతో మాట్లాడి జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవడం, ఇంకా డౌట్ కనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండడము, సేఫ్ సైడ్ ఉండడము చాలా అవసరం. సమాజానికి నైతిక విలువలు చాలా అవసరం. మావాడు చేశాడా, వేరే మతం వాడు చేశాడా కాదు ఇక్కడ ఇంపార్టెంట్. సంస్కరించబడకపోతే సమాజం అదుపు తప్పుతుంది. ఆ సమాజంలో వేరే మతస్థులే కాదు, మనం కూడా ఉంటున్నాం, మనము నాశనం అయిపోతాం, మన ఆడ చేతిలోనే మనం నాశనం అయిపోతాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ కేవలము సమాజం కోసమే మాట్లాడుతున్నా, ఆడపిల్లల కోసం మాట్లాడుతున్నాను. మతాల ప్రస్తావన నేను తీసుకురావట్లేదు. కాబట్టి కాస్త ఈ కామెంట్ పెట్టేవాళ్ళు పూర్తి వీడియో చూసి సరిగ్గా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.